శ్రీనివాస్ గారు, ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు సంబంధించి బీజేపీ కొంత సైలెంట్ గా ఉంటోంది. ఈ మౌనం వెనక కారణం ఏంటి అనేవి రకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? మీ అందరికి నమస్కారం. నిజంగా మీ ప్రశ్న నాకు కూడా నవ్వు వస్తా ఉంది. కొందరు అనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ నైదర్ ఇట్ వాజ్ ఇన్ పవర్ అంతకుముందు, ఇప్పుడు లేదు, మాకేం సంబంధం లేదు. వాస్తవం ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ సర్కార్, ఇవాళ ఉన్నది కాంగ్రెస్ సర్కార్. వారు ఏమైనా ల్యాప్సెస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించని కారణంగా ఆ పొరపాటు మరి సుమోటోగా అరవింద్ గారు లేకపోతే దానకిషోర్ గారు ఇచ్చినట్టు కంప్లైంట్ మీద ఎంక్వైరీ మొదలైంది. దానికి జవాబు ఇచ్చుకోవాల్సింది పాత సర్కారు. కాంగ్రెస్ సర్కారు అధికారులు ఇచ్చిందంటే, ఎఫ్ఐఆర్ అయిందంటే ఈ యొక్క సర్కారు యొక్క బాధ్యత. సర్కారు రిలివెంట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ల్యాప్సెస్ ఏమిటి, ఏ అధికారి అయినా, ఏ ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా కానీ ఫ్రేమ్ ఏ రకంగా ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అధికారులు ఈ యొక్క మంత్రులు, సర్కార్ పాటించారు. కామన్ సిటిజన్ కి ఏవైతే అప్లై అవుతుందో అవి వీళ్ళంతా కూడా అప్లై అవుతాయి. ఏమైనా పొరపాటు దాని జాబ్ నిర్వహించాలి, బాధ్యత వహించాలి. సో ఇక్కడ చాలా టాక్ట్ఫుల్ గా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నేను చెప్పినా, వర్బల్ గా నేను ఆర్డర్ ఇచ్చినా, రెస్ట్ ఆఫ్ ది వర్క్ వాళ్ళంతా చూసుకోవాలి, ప్రొసీజర్ మొత్తం కూడా ఫాలో కావాల్సిన వాళ్ళు నాదేమని చెప్పేసి. వాళ్ళు తప్పు చేస్తే సర్కార్లో ఉన్న వాళ్ళకు, లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఎట్లా పడుతుంది, జయలలితకి ఎట్లా శిక్ష పడుతుంది, సుఖ్రామ్కి ఎట్లా పడుతుంది, లేదంటే సురేష్ పచౌరికి ఎట్లా పడుతుంది, లేకుంటే భజన్లాల్కి ఎట్లా పడుతుంది, లేకుంటే చౌతాలాకి ఎట్లా పడుతుంది. వాళ్ళు కూడా మంత్రులే, ముఖ్యమంత్రులే కదా. కాబట్టి ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడాను అది అవినీతి, అక్రమం ఏది గుర్తించాలి, దానికి కూడాను వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. నేనేమంటాను, పొరపాట్లు జరిగినాయి, ఇంటెన్షన్ చేసిరు, అవినీతి అక్రమంగా డబ్బులు హార్డ్ క్యాష్ తీసుకున్నా నేను చెప్పట్లేదు, మాకు తెలియదు. కాబట్టి ఏం తెలియని దాన్ని సో అధికారులు చేయాల్సిన పని, ఎంక్వైరీ చేయాల్సిన పని చేయని రోడ్ల మీద. శ్రీనివాస్ గారు, ఈ విషయాలు మీకు తెలియవు అని చెప్పడం, వినండి శ్రీనివాస్ గారు, మీకు ఈ విషయాలు ఏవి తెలియవు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సమంజసమా? ఇంటర్నల్ ఇది ఓపెన్ గా ఉన్నది. ల్యాప్సెస్ జరిగినాయి, డ్యూ ప్లస్ పాటించలేదు. హెచ్ఎండి యొక్క డబ్బులు, మున్సిపల్ డబ్బులు అన్ని కూడాను వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. అవి ల్యాప్సెస్ కదా, వాటిపైననే కదా, వాటిపైననే గళవెత్తట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు ఎందుకు అంటే బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయింది, అందుకోసమనే సైలెంట్ గా ఉంటుంది అనేది కదా అనుమానాలు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. సో వాళ్ళని చేయనియాలి, ఎవరికైనా నోటీస్ ఇస్తే పోవాలి, జవాబు ఇచ్చుకోవాలి, నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకోవాలి. దానికి ప్రచారం, దాంట్లో పొలిటికల్ కలర్ పూచి ప్రచారం కోసం మార్కెట్ చేసుకునేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తున్నాయి, సర్కార్ చేస్తున్నాయి, బీఆర్ఎస్ చేస్తా ఉన్నది. ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. రోజు కాదు, ఒక లీడర్ కి నోటీస్ వస్తే 100 మంది జమ కావాలి, అక్కడ 100 మంది జమ కావాలన్నా, బయటకు వచ్చేసి పేద అన్న విచిత్రం పబ్లిసిస్ట్ అంటూ. సో సర్కార్ కూడా సిన్సియర్ గా ఉంటే ఈ కేసులో యొక్క చరిత్ర బయటకు తీయాలి, దోషుల్ని శిక్షించే విధంగా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి, స్పీడప్ చేయాలి. శ్రీనివాస్ గారు, ఈ కార్ రేస్ విషయంలో 18 నెలలు కావాలా? కేటీఆర్ విషయంలో ఎలాంటి స్పందన లేదు బీజేపీకి. అట్ ద సేమ్ టైం ఈడీ ఛార్జ్ షీట్ లో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడాను అతని పైన కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఎవరితో ఉంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటా? పలు అనుమానాలు. విచిత్రం, ఇక్కడనేమో బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు, అక్కడేమో మన కాంగ్రెస్, ఆ కేసు కాంగ్రెస్ బీజేపీ అంటారా? చట్టం తన ప్రాంతాన్ని తీసుకుంటా పోతుంది. లెట్ దెమ్ డూ దేర్ ఓన్ డ్యూటీ. గుర్తుపెట్టుకోండి, తన ప్రాంతాన్ని తీసుకుంటా పోతుంది. మా పాత్ర, మేము ఏదైతే వాస్తవాలు చట్ట వ్యతిరేకంగా జరిగినటువంటి వాటిని డెఫినెట్ గా సహకరించడం మాకు స్టాండ్. ఎవరు నాయకుడు రాలేదా?
రైట్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఇది బీజేపీ అలా చూస్తూ ఉంది ఏం జరిగినా. రైట్ ఓకే రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రైట్ సో రామ్మోహన్ గారు